సినిమా ఇండస్ట్రీలో హౌ టు డెవలప్ కెరీర్ అంటే కిరణ్ అబ్బోర్ అనేది ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చు. ఇటుక పేర్చుకుంటూ ఒక దిల్‌రూబాగా మారాడు తెలుగు ఆడియన్స్‌కి. తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రని చాలా రియలిస్టిక్‌గా ఉండే క్యారెక్టర్స్‌తో అప్రోచ్ అవుతూ ఎంటర్‌టైన్ చేస్తూ ఉన్నాడు. 'దిల్‌రూబా'లో మాత్రం కాస్త స్టైల్ మార్చాడు. సో ఇద్దరు హీరోయిన్స్ మధ్య ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ క్రియేట్ చేయబోతున్నాడు. ఎక్స్‌తో సినిమాలకు రమ్మని ఇన్వైట్ చేస్తున్నాడు. పాసిబుల్ అయిద్దో లేదో కానీ. సో కిరణ్ ఒక కొత్త కంటెంట్‌తో రాబోతున్నాడని మాత్రం అర్థమైంది. హాయ్ కిరణ్. Hi Ruksar. Hello. Hi, Hello. how are you? All good. How are you? How are you? I am asking again. I'm perfectly happy and good. Happy? 200%? Yes, not at all. Not at all. Okay. So, most of the movies are love stories to you. Why? Maybe they see me as a loving Dilruba, so that's why. You are also interested to... Yeah, I mean, actually, all films love stories undi, but koncham character graph is different. Like Ashoka Vanamlo is a very different character. And koncham chala mature. Dilruba is again very energetic, very Krishna Arjunam. But that was also koncham subtle. Yeah, that was also little subtle. But this is like full out there, you know. So Anjali is actually a very close character to me. Okay. So I'm very excited. Superb. నా కెరియర్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ 2 బ్లాక్ బస్టర్స్ లవ్ స్టోరీస్. సో మధ్యలో కొన్ని లవ్ స్టోరీస్ కాదు, చాలా ట్రై చేసావు, కానీ ఫుల్ ఫ్లెడ్జెడ్ లవ్ స్టోరీతో వస్తున్నావు ఇప్పుడు. కానీ లవ్ స్టోరీలో కొత్త పర్సెప్షన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేసినట్టున్నావు. మాకు ట్రైలర్ చూసినంతవరకు అర్థమైంది. ఎక్స్ని ఎనిమిలా చూడొద్దు అంటున్నావు, అంతేనా? అంతే. ఈ పాయింటే నచ్చిందా డైరెక్టర్ చెప్పినప్పుడు? ఈ పాయింట్ చాలా బాగా నచ్చింది. అంటే ఎక్కడో తెలియకుండానే మనము బ్లాక్ చేయడాలు, వాళ్ళని శత్రువుల్లా చూడాలు, వాళ్ళు ఎప్పుడైనా కనిపిస్తే మొహం తిప్పుకోవడాలు ఉంటాయి కదా, అంత అవసరం లేదేమో. ప్రేమ పోతే ఏమైంది, ఫ్రెండ్షిప్ అన్నది ఒకటి మిగిలి ఉంటుంది కదా. అప్పుడు మనం 2 years 3 years వాళ్ళతో టైం స్పెండ్ చేసింది కావచ్చు, లేకపోతే అర్థం చేసుకున్న విధానం, ఆ ఫ్రెండ్షిప్ అయితే అలాగే ఉంటుంది కదా, అది ఉంటే బెటర్గా ఉంటుంది కదా అన్నది డైరెక్టర్ చెప్పిన పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. వెరీ కాంటెంపరీగా ఉంది. సో చాలా ఇష్యూస్ కూడా మన దిల్రుబా కైండ్ ఆఫ్ రిలేషన్స్ బయట కూడా చూస్తున్నాం. రీసెంట్గా హృతిక్ రోషన్ తన ఎక్స్ వైఫ్, ఆయన బాయ్ ఫ్రెండ్, తన ప్రజెంట్ వైఫ్తో కలిసి 4 ట్రిప్కి వెళ్ళారు. ఆ ఫోటో వైరల్ అవుతుంది. వెళ్ళారు. సో ఆ ఫోటో వైరల్ అవుతుంది. సో ఆ వైరల్ అవుతున్న టైంలోనే మాకు March 14th ఈ సినిమా వస్తుంది. చాలా కాంటెంపరీగా ఉన్నాయి. ఏదో ఫిక్షనల్ క్యారెక్టర్స్ క్రియేట్ చేయలేదు, రియల్ లైఫ్లోంచి క్రియేట్ చేశారనిపిస్తుంది. ఫస్ట్ స్పెషల్ నోట్ ఏంటంటే డైలాగ్స్ బాగున్నాయి అన్న. డైలాగ్స్ అదిరిపోయింది. సో ప్రేమ గొప్పది కాదు, ప్రేమని ఇచ్చేవాళ్ళే గొప్పవాళ్ళు అని. సో చాలా డెప్త్ ఉంది డైరెక్టర్కి ఆ రైటింగ్లో కనిపిస్తుంది. వెరీ గుడ్ రైటర్. డైలాగ్ చాలా బాగా రాశారు. సినిమాలో ఇంకా చాలా డైలాగులు ఉంటాయి. మొన్న ప్రోమోలో ఒక డైలాగ్ ఉదయం, సముద్రం అంత లోతైన వాడి కోపమైన ప్రేమైన అంతే లోతుగా ఉంటుంది. నాకు ఆ డైలాగ్ చాలా ఇష్టం, చాలా డెప్త్ ఉంటుంది. అండ్ నిన్న ట్రైలర్లో రిలీజ్ చేసిన డైలాగ్, దేవుడు ఎప్పుడు మాట్లాడడం మానేశాడో తెలుసా, మనిషి మోసం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి. అసలు ఒక ఫిలాసఫీ కనిపిస్తుంది, లవ్లో డెప్త్ కనిపిస్తుంది. తప్పు తెలుసుకొని సరిదిద్దుకునేవాడే పెద్ద హీరో అన్నాడు. అంటే ఏ డైలాగ్ అయినా ఒక పాజిటివ్ సైడ్ తీసుకెళ్తుంది మనం. కొన్ని డైలాగ్స్ ఉంటాయి, ఏదో డబ్బు గురించి మాట్లాడేవో, లేదా క్యారెక్టర్ ఏం చేసినా సరే మనం గెలవాలని చెప్పే డైలాగ్స్ కొన్ని ఉంటాయి. కానీ ఈ డైలాగ్స్ అన్నీ కూడా పాజిటివ్నెస్నే ఇంక్రీజ్ చేసే విధంగా ఉన్నాయి. కానీ చాలా మంచి లవ్ స్టోరీ చూడబోతున్నాను అర్థమైంది. కంపల్సరీ అండి. ఏదో రొటీన్గా ఏదో లవ్, అమ్మాయి వెనకాల పడిపోవడం ఇది కాకుండా, ఒక ప్రేమకి ఒక ఎక్స్ ప్రేమకి మధ్య తాలూకా ఉన్న ఎమోషన్స్ మళ్ళీ తను మన లైఫ్లోకి వస్తే ఇలా కూడా ఉండొచ్చు కదా. ఎప్పుడు మనము మన ఎక్సో లేకపోతే ఎక్కడైనా కనిపిస్తే గొడవలో ఇంకోటి చూస్తున్నాము, ఎందుకు మళ్ళీ ఫ్రెండ్షిప్ అన్నది కంటిన్యూ చేయకూడదు అన్న చెప్పిన మాటలు కానీ, సిద్ధు నమ్మిన సిద్ధాంతం, వీడి క్యారెక్టర్ తాలూకు ఇంటెన్సిటీ కానీ చాలా ఇష్టం నాకు. నేను అందుకే ఇంతకుముందు కూడా చెప్పానన్న ట్రైలర్ రిలీజ్కి ముందు కూడా, నేను చాలా ఇంటెన్స్గా కనిపించబోతున్నా ఈ సినిమా. అగ్రెసివ్గా అది సిద్ధు క్యారెక్టర్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. ఐ హోప్ మీకు థియేటర్లో ఖచ్చితంగా మీ ట్రైలర్లో ఏదైతే చూసి మీకు నచ్చిందో సినిమాలో 2.5 గంట పాటు అదే ఉంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఈ జర్నీ ఎలా అనిపించింది? ఈ జర్నీ అంటే బ్రేక్స్ ఏమైనా జరిగినాయా? బ్రేక్స్ జరిగి మళ్ళీ స్టార్ట్ అయిందా? ఈ షూటింగ్ ప్రాసెస్ అప్పుడు చాలా రూమర్స్ స్ప్రెడ్ అయినాయి, ఆగి మళ్ళీ జరగటం అలాంటివి ఏమైనా జరిగినాయా? అంటే ఇది 2023 బిగినింగ్లో స్టార్ట్ అయింది షూటింగ్. మనం అప్పుడు నావి కొన్ని కంటిన్యూస్ సినిమాలు అవి అయిపోయేసి నేను 6 months బ్రేక్ తీసుకొని
లుక్ చేంజ్ ఓవర్ అంతా కొంచెం టైం తీసుకొని స్టార్ట్ చేసిన సినిమా దిల్రుబా. మ్యాంగ్లూరులో మేము సింగిల్ షెడ్యూల్ చేసాం, 50 days చేసాము. మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ డేట్స్ కొంచెం క్లాష్ వచ్చింది, అంత అనుకున్నంత స్మూత్గా వెళ్ళట్లేదు. వేరే ఆర్టిస్టులు కానీ వాళ్ళు వేరే సినిమాలో బిజీ అయిపోవడం ఇది జరగడం వల్ల ఏంటంటే ఇమ్మీడియట్గా ఒకన కొంచెం పాజ్ పడింది. సో అంతలోపు నాకు కా కూడా రెడీగా ఉండడం, కాతో రిలీజ్కి వచ్చేయడం. ఇది ఇప్పుడు ఇంకా చెక్ చేసుకొని 1-2 సార్లు ఏం బెటర్మెంట్ చేయొచ్చు. ఇంకా లవ్ సినిమా అనగానే మీకు తెలిసిందే కదా, ఓకే లవ్ అనగానే ఏముంటుంది లేదో చిన్న రొటీన్ ఇది ఉంటుంది కదా, ఆ జాగ్రత్తలన్నీ తీసుకొని కొంచెం ఇంకా ఏం చేయొచ్చు అని ఒక 10% 20% చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉంటే చేసుకొని మంచిగా తీసుకొద్దామన్నందుకే వెయిట్ చేశాం. సినిమాకి మీరు బ్యాక్ ఎండ్గా నిలబడే విధానం నాకు ఒక్కోసారి కృష్ణ గారిని గుర్తుకు తెస్తుంది. కృష్ణ గారు ఆయన స్టార్టింగ్ డేస్ నుంచి ఎండింగ్ వరకు సినిమాకి మొత్తం బ్యాక్ ఎండ్గా నిలబడేవాళ్ళు. ఎవ్రీ ప్రమోషన్స్ కానీ కంటెంట్ వైజ్ కానీ కృష్ణ గారు చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. సో యాజ్ అ హీరోని ఆఫ్ స్క్రీన్ కూడా ఆయన, అందుకే కృష్ణ గారిని ఒక్కరిని హీరో కృష్ణ గారు అంటాం ఇప్పటికీ. సో ఈ సినిమాకి విషయానికి వచ్చేసరికల్లా ఫస్ట్ టైం కొంచెం ఇమేజ్ ఉన్న హీరోయిన్తో వర్క్ చేస్తున్నారు కదా. అంటే అలాని కాదు, తను ముందు కూడా చేశాను, బట్ ఓకే ఇమేజ్ ఇన్ ద సెన్స్ షీ వర్క్డ్ బిఫోర్. ఎలా ఒకసారి ఎలా పార్ట్ ఆఫ్ ద మూవీ? వెరీ ప్రొఫెషనల్, హ్యాపీగా తను కూడా ఇప్పటిదాకా చేసిన రోల్స్ అన్నీ తను సెటిల్డ్ పర్ఫార్మెన్స్ అది ఉంది. దీంట్లో మొత్తం జాయ్ఫుల్గా ఉంటుంది, అల్లరిగా ఉంటుంది. రేపు సినిమాలో మీకు అంజలి చాలా బాగా నచ్చుతుంది. ఆన్ స్క్రీన్ చాలా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. తను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా సెన్సిటివ్గా అనిపిస్తున్నారు. అంజలి or Rukshan? Both, yeah. Both. ఓకే, ఎందుకనండి వై యూ టేక్ ఎ బ్రేక్స్? I don't take breaks. I think ఇది కొంచెం మిస్కన్సెప్షన్ ఉంది కి నా బ్రేక్స్, I take breaks. But actually నాకు ఏముంది, even if I do less work, I want to do good work. Yes. There are offers, but you want to grow in your career, right? So koncham growth kosam koncham time gaps vastundi. And then I think COVID koncham actually chala long gap untundi, because Ashokavanamlo tarvata COVID undi, so that became a lot of lag for me. But there's nothing that I choose to take the break. I want to work more, and I think after Dilruba, I'll be keeping on working. మీకు ఒక సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, కృష్ణార్జున యుద్ధంలో కానీ ఏబిసిడిలో కానీ. ఆ సాంగ్స్ ఎప్పుడు ఎవర్ గ్రీన్ సాంగ్స్ దొరికాయి. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు, ఈ సినిమాకి సాంగ్స్ చాలా ఇంపార్టెంట్ కదా, ఎనీ లవ్ స్టోరీ సాంగ్స్ ఇంపార్టెంట్. చలంగా రజనీకాంత్ గారికి అనిరుద్ధ్ లాగా, బాలకృష్ణ గారికి తమన్ లాగా, మీకు శామ్సేస్ అనుకోవచ్చా? అలా కుదిరింది. అందరూ కాంబినేషన్ బాగుంది. ఈజ్ వెరీ గుడ్ పర్సన్ అండ్ వెరీ గుడ్ టెక్నీషియన్. నేను శామ్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడూ ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. తనకి పిచ్చి ఇంకా చేయాలి, ఏదో చేద్దామని చెప్పి కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటారు. ఈ సినిమాలో ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటల కన్నా రిలీజ్ అవ్వని సాంగ్స్ ఉన్నాయి. ఒక సాంగ్ ఉంటుంది, ఇంట్రో సాంగ్ ఒకటి ఉంటుంది, కొంచెం ఆ సాంగ్ చాలా వైబింగ్గా ఉంటుంది. మనకు ఏమ్మాయి చేసేవలో నాగ చైతన్య అన్న బ్రేకప్ అయిన తర్వాత తను అరోమాలే అని ఒక సాంగ్ ఉంటుంది వెళ్ళినప్పుడు. సో ఈ సినిమాలో ఒక ఇంట్రో సాంగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ సాంగ్ ఇంకా రిలీజ్ చేయలేదు, డైరెక్ట్ మూవీలోనే చూడాలి అది. దెర్ ఆర్ వెరీ గుడ్ సాంగ్స్ అండ్ మోర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మీరు శామ్సేస్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి ఇంకా మీకు, ఎందుకంటే కా తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కదా. ఈ ఏదైతే ఇలాంటి పార్ట్నర్షిప్ ఉందో షుడ్ కంటిన్యూ అనిపిస్తుంది శామ్సేస్తో. మీ బెస్ట్ ఫేవరెట్ 3 లవ్ స్టోరీస్ అంటే ఏం చెప్తారు? నా బెస్ట్ అంటే ఎవర్ గ్రీన్. నాకు ఖుషి చాలా ఇష్టం, ఏమ్మాయి చేసేవే చాలా ఇష్టం, 96 చాలా ఇష్టం. 96 చాలా ఇష్టం. సూపర్. అంటే టప్పన సడన్గా గుర్తొచ్చినవి 3. లేదు, ఆలోచించుకొని చెప్పండి, పర్లేదు, ఇంటర్వ్యూ ఎన్నిలో చెప్పండి. ఓకే. ఓకే, మీకు ఈ క్యారెక్టరైజేషన్కి ఉన్న డ్రైవ్ ఎలా ఉంటుంది? అంటే మన క్యారెక్టర్ని ఒక డ్రైవ్ అనేది ఇంపార్టెంట్. ఎవ్రీ ఆడియన్స్ మీతోనే కనెక్ట్ అవుతారు, హీరోతో కనెక్ట్ అవుతారు కదా. సిద్ధు డ్రైవ్ ఎలా ఉండబోతుంది? అంటే నాకు డైరెక్టర్ ఫస్ట్ కథ చెప్పినప్పుడు వీడు లవ్లో ఫెయిల్ అవుతాడు ఒక అమ్మాయితో, తిను ఒకటి నమ్ముతాడు, ఎవరికి సారీ థ్యాంక్స్ చెప్పడు. ఒకసారి విడిపోయిన తర్వాత ఎంత సారీ చెప్పినా ఏదైనా వీడు యాక్సెప్ట్ చేసే టైప్ కాదు. అసలు అమ్మాయిలే లేని ప్రపంచంలో బతుకుదాం అనుకుంటాడు. అమ్మాయిలు లేని ప్రపంచం ఏదన్నా ఉందంటే మెకానికల్ ఇంజనీరింగ్.
సో మెకానికల్ ఇంజనీరింగ్లో జాయిన్ అవుతాడు. ఈజ్ ఎ మెక్ స్టూడెంట్. ఓకే. మెకానికల్ స్టూడెంట్స్ బాగా కనెక్ట్ అవుద్ది. అక్కడి నుంచి వాడి లైఫ్ని వాడి సిద్ధాంతాన్ని నమ్మిందాన్ని బట్టి వాడు వెళ్ళిపోతుంటే ఇదిగో అంజలి వస్తుంది మళ్ళీ లైఫ్లోకి. తర్వాత వాడు నమ్మింది వాడు వదిలేశాడా, వాడు స్టిక్గానే ఉన్నాడా, దానికి ఎలా వెళ్తున్నాడు అన్నది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు పర్సనలీ. నా మీద నాకు కొత్తగా అనిపించింది ఆ అగ్రెషన్ కానీ, ఆ ఇంటెన్సిటీ కానీ. నా ఇంటర్వెల్ ఒక 10 minutes ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది ఇంటర్వెల్. అది మంచిగా అనిపించింది అదంతా. ఐఎమ్ వెయిటింగ్, మీరు సినిమాలో చూసి యుల్ ఫైండ్ గుడ్. మీ లుక్స్ బాగున్నాయి. అంటే ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాల్లో కంటే దిల్రుబాలో మీ లుక్స్ చాలా బాగున్నాయి. ఏదైనా స్పెషల్ కేర్ కనిపిస్తుంది. మా కాస్ట్యూమ్ డిజైనర్స్కి, మా హెయిర్ స్టైలిస్ట్కి వాళ్ళ క్రెడిట్స్ అని హర్ష అండ్ ఆ టీంని కంటిన్యూ చేయండి సార్, బాగుంది. తప్పకుండా. ఇదిగో హర్ష అన్న మీరే అంత బట్టలు చాలా బాగున్నారు ఆన్ స్క్రీన్. అదే అంటే అన్ని క్యారెక్టర్స్కి అన్ని సినిమాలకి ఈ లుక్ సెట్ అవుద్దో లేదు కానీ ఈ సినిమాకి మాత్రం పర్ఫెక్ట్ సెట్ అండి. అదే. మీకు ఈ యాక్షన్ సీక్వెన్స్లో చేసేటప్పుడు కానీ వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ అంటే రియలిస్టిక్ యాక్షన్ వైపుకి వెళ్ళారా? మీకు ఎనీ రోప్ యాక్షన్ ఎలా ఉండబోతుంది? రోప్ సీక్వెన్సెస్ 1-2 ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ రియల్గా వెళ్ళాము. రియల్గా పృథ్వీ మాస్టర్ దీనికి డిఫరెంట్గా కంపోజ్ చేశారు. 22 ఫ్రేమ్స్లో చేశారు. మీరు చూస్తే ఫైట్లో కొంచెం స్పీడ్ ఉంటుంది. అండ్ ఆయన ఎప్పుడు లాంగ్ కంపోజిషన్స్ చేస్తారు పృథ్వీ మాస్టర్. అంటే ఏదో ఒక పంచ్ ఇచ్చేసి అక్కడ బ్రేక్ తీసుకొని నెక్స్ట్ షాట్ అలా కాకుండా ఒకేసారి 4-5 కంటిన్యూ షాట్స్ మూమెంట్స్ ఉంటాయి. కొంచెం టఫ్ చేయడం అది. నాకు పర్సనల్ యాక్షన్ ఇష్టం కాబట్టి నేను అంటే ఎక్కడ నేర్చుకోలేదు ఏం లేదు, నాకు ఇష్టం. అంటే చూడడం కానీ స్క్రీన్ పైన అదర్ హీరోస్ చేస్తున్న కమర్షియల్ ఫిల్మ్స్ ఇష్టం కాబట్టి ఐ లవ్ టు డూ. నేను అందుకే ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాను. ఇది నెక్స్ట్ లెవెల్లో కనిపించబోతుంది. ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలో యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ స్టైలిష్ యాక్షన్ ఉంటుంది. స్టైలిష్ యాక్షన్ మ్యూజికల్లీ ఎప్పుడు అదే. ఎప్పుడు మనకి ఏంటంటే ఒక సిచ్యువేషన్లో మనం చేసేటప్పుడు ఇప్పుడున్న దాంట్లో కొంచెం విజువల్గా టెక్నికల్గా కానీ ఏదో సంథింగ్ కొత్తగా చేస్తే చాలా బాగా అప్రిషియేట్ చేస్తారు. ఈ సినిమాలో ఫైట్స్గా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సూపర్. అగ్రెసివ్నెస్ అంటే మనకి లవ్ స్టోరీస్లో అగ్రెసివ్నెస్ అంటే అర్జున్ రెడ్డి గుర్తుకొస్తాడు. వెరీ అగ్రెసివ్గా ఉంటుంది క్యారెక్టర్. సిద్ధు ట్రైట్స్ ఏంటి? సిద్ధు ఏంటంటే వీడికి ఇన్స్టెంట్ కోపం వస్తుంది. వాడు ఏదన్నా ఎవరన్నా తన బైక్ని టచ్ చేసినా, తన గర్ల్ ఫ్రెండ్ జోలికి వచ్చినా, ఏమొచ్చినా సరే వీడు రియాక్ట్ అయ్యే విధానం వేరే ఉంటుంది, వైల్డ్గా ఉంటుంది. నాకు తెలిసి అర్జున్ రెడ్డిలో దెర్ ఆర్ నో బిగ్ ఫైట్స్. అర్జున్ రెడ్డిలో తను అన్నది ఆ విజయ్ అనేది ఒక అగ్రెసివ్గా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఫైట్స్ ఉన్నాయి. సో దెర్ ఆర్ వెరీ ఇంటెన్స్ ఫైట్స్ ఉన్నాయి సినిమాలో. వీడి రియాక్షన్ చాలా ఇన్స్టెంట్గా ఉంటుంది. వీడు నమ్మిన దాన్ని ఎవడన్నా ఏదన్నా కాదన్నా దానికోసం వీడు ఫైట్ చేస్తాడు వీడు. ఓకే. అండ్ నాకు పర్సనల్గా ఎందుకు అనిపించింది మోర్ దెన్ యాక్షన్ ఏంటంటే నేను ఎమోషన్ చూస్తున్నాను. ఒక ఇద్దరి మధ్య అమ్మాయిలకు వచ్చిన ప్రాబ్లం అప్పుడు వీడు డీల్ చేసే విధానం కానీ, వీడు చెప్పే మాటలు కానీ అవి నాకు చాలా నచ్చుతున్నాయి. మోర్ ఆఫ్ యాక్షన్ ఓకే, ఫైట్స్ ఏదో కొట్టేస్తాం అది అయిపోద్ది, కానీ అక్కడ డ్రైవ్ చేసే ఒక ఎమోషన్ ఉంటుంది కదా, అది చాలా బాగా నచ్చుతుంది. బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ అనేది మీకు ఫస్ట్ ఆడియన్స్ని దగ్గర చేయడానికి ఫస్ట్ అది ఉపయోగపడింది. కిరణ్ నటించట్లేదు, బిహేవ్ చేస్తున్నాడు. కిరణ్ మాట్లాడుతుంటే ఏదో డైలాగ్ చెప్పినట్లేడు, ఆ సిచ్యువేషన్కి వదిలేస్తే వాళ్ళు ఏదో మాట్లాడుకున్నట్టున్న తప్ప డైలాగ్స్గా ఎక్కడ అనిపించవు. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం చూసినా, లేకపోతే రాజావారి రాణివారు చూసినా, మోస్ట్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ మూవీస్ అన్నింటిలో కల్లా మీరు చాలా రియలిస్టిక్గా ఉంటారు. సో అదేమన్నా బ్రేక్ అవుతుందా? సిద్ధు ఏమన్నా బ్రేక్ చేస్తున్నాడా? అది ఎప్పటికీ ఉండదన్న. అది ఎప్పుడు నేను నా అదృష్టం, అదే ఎప్పుడు చెప్తాను. నన్ను అలా ఓన్ చేసుకున్నారు మన ఇంట్లో అబ్బాయిలరా అని చెప్పి. నిజంగానే ఇంట్లో అబ్బాయికి ఒక సిచ్యువేషన్ వచ్చి కోపం వస్తే కొడితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది, అలా ఉంటే తప్ప సూపర్ న్యాచురల్ పవర్స్ అసలు అలా ఏమీ లేదన్న. అండ్ ఐ విల్ ట్రై టు మేక్ షూర్ దట్ ఫ్యామిలీ అందరూ కూర్చున్నప్పుడు ఈ సీన్ ఎందుకు పెట్టారా అనే సీన్ ఏమీ లేకుండా అలాంటి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అండ్ ఫ్యామిలీ అందరూ జాగ్రత్తగా వచ్చి హ్యాపీగా సినిమా చూడొచ్చు. నాకు కాతో కూడా చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఏంటంటే ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూశారు. ప్రతి ఒక్కరు ఇంట్లో మామూలుగా 1 టికెట్ 2 టికెట్లు తెగేది, 6 టికెట్లు తెగాయి. వెళ్ళి ఫ్యామిలీ అందరూ కూర్చొని ఎంజాయ్ చేశారు మూవీని. నా ప్రతి ఒక్క సినిమా ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది పెట్టకున్నా, కొన్ని సినిమాల్లో ఒక మేరకు ఎంటర్టైన్మెంట్ ఒకటి యాడ్ అవ్వచ్చు, అది కానీ వాళ్ళు ఇబ్బంది పడేదైతే నేను చేయను. లేదు, యాక్చువల్గా విషయానికి వచ్చింది కాబట్టి లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికల్లా ఎవ్రీ ఫ్రైడే సినిమాలు చూస్తూ మేము కొంచెం మొద్దుబరిపోయి ఉంటాం. చాలా సినిమాలు చూసి ఒక షాక్లోకి వెళ్ళిపోయాం. మీకు వెంటనే కాల్ చేసి చెప్పాను, సార్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది సార్ సినిమా అని చెప్పాం. అలాంటి రైటింగ్ని పట్టుకొని ఆ టీంని మొత్తం
మొత్తాన్ని ఒక చోటికి చేర్చి ఒక రకంగా ఆ సినిమాకి మీరే సారథి. ఎందుకంటే ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళు, డైరెక్టర్ కొత్త వాళ్ళు, అంటే ఎవరి ఫేస్ చూసి ఈ సినిమాకి రావాలి, ఎవరిని నమ్మి ఈ టికెట్ తెగాలి అంటే ఫస్ట్ 10 ఆప్షన్స్ మీరే ఆ సినిమాకి. అక్కడి నుంచి వేరే టేక్ ఆఫ్ కనిపించింది. కా సినిమా ఏం నేర్పింది కిరణ్ మీకు? నా మీద నాకు నమ్మకాన్ని ఇచ్చింది సార్. ఓకే, నేను ఒకటి కంప్లీట్గా బిలీవ్ చేసి 0 to 100 ఆ ప్రాసెస్ మొత్తం నేను నాకు నచ్చినట్టు చేసుకుంటే ఐ కెన్ డెలివర్ ఏ గుడ్ ఫిలిం. మాకు ఒకటి అనిపించింది, ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా మళ్ళీ ప్రయాణం మొదలెట్టచ్చు అనిపించింది. అదే సార్, అది చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ స్పిరిట్. ఎప్పుడైనా సరే మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అనిపించింది. అదొక కోట్ ఉంటుంది కదా సార్, అదేదో ఉంటుంది ఇంగ్లీష్లో, నెవర్ ఎవర్ లేట్. నెవర్ ఎవర్ లేట్. ఎప్పుడు అది బెటర్ లేట్ దెన్ నెవర్. మీకు అంటే సినిమా మీద మీకున్న ప్రేమ మామూలు కాదు. అంటే అంటే నేను చేయడం బాగా కాదు, అన్ని క్యారెక్టర్స్ బాగుండాలి, టోటల్గా సినిమా బాగుండాలని మీరు చేసే ప్రయత్నం చాలా బాగుంటుంది. ఎవ్రీ సినిమాకి అది నాకు తెలిసి 10 అంతలు పెరుగుతూనే అనిపిస్తుంది. నాకు బేసికల్గా సినిమా అంటే పిచ్చి సార్. నా డే లైఫ్లో నన్ను సినిమాలు చూస్తూ ఉండిపోమంటే ఉండిపోతాను. ఎవ్రీ ఫ్రైడే సినిమాకి వెళ్తాను, క్యాజువల్గా థియేటర్లో వెళ్ళి కూర్చొని సినిమా చూసేస్తాను. అదృష్టవశాత్తు నేను అదే స్క్రీన్లో కనిపించే అవకాశం నాకు వచ్చింది సార్. సో వీలైనంత నాకు అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని ఎంత బెటర్గా చేయడానికి నా సర్వశక్తిలో నేను ప్రయత్నిస్తాను సార్, నా చేతిలో ఉన్నంత వరకు. ఇప్పుడు కొన్నిసార్లు మన చేతిలో ఏముండదు, బట్ నా చేతిలో ఉన్నంత వరకు ఒక బెటర్ ఫిలిం ఇవ్వాలి, ఆడియన్స్ థియేటర్కి వస్తే ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనేది మాత్రం నేను ప్రయత్నిస్తూనే ఉంటాను సార్. మీకు మీ క్యారెక్టర్ డ్రైవ్ ఎలా ఉండిపోతుంది ఒకసారి అంజలి? హౌ విల్ బి యువర్ క్యారెక్టర్ డ్రైవ్? I think love story ki especially it is very important ki the hero which is Sidhu and Anjali ki koncham reflection kavali. You know, idi one emotion, vere emotion. I would not say idi clash undi. Idi actually koncham perfect recipe type, you know, kind of thing. And Anjali is full of life. Actually, Anjali is very close to me. Koncham chala, you know, similarities unnai. She's also full of life, very honest, like how you said, very emotional. But she is very, I am like this, I am outgoing, but my heart is very clean in terms of who I love, then that person is my world. How Sidhu becomes her world. Okay. Idi simple role Anjali ki, that's it. మీ మీద ఒక పార్ట్లో అయితే మీరు ఇంకొంచెం కనిపించాలన్నా, మీకు రొమాన్స్లో మీరు మొహాట పడుతుంటారు, ఆన్ స్క్రీన్ కూడా అది బాగా తెలుస్తుంటుంది. ఎమోషన్స్, యాక్షన్స్, ఏ సీన్స్ అయినా వేరేలా ఉంటారు, కానీ రొమాన్స్ విషయానికి వచ్చేసరికల్లా ఇంకో కదా కొంచెం మొహమాటం, కొంచెం సిగ్గు ఎక్కువ, అంటే కొంచెం అంత అవ్వట్లేదు కొంచెం స్క్రీన్లో. ఏమైనా బ్రేక్ అయినాయా? యా, కొంచెం బెటర్గా ఉంటుంది. రాబోయే మరి సినిమాల్లో ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే మీరు ఒక సెట్ సాంగ్స్ కానీ లేకపోతే ఒక సిచ్యువేషనల్ సాంగ్స్ కానీ వచ్చినప్పుడు డ్యాన్స్ విషయంలో ఇంకెంత బెటర్మెంట్ కనిపిస్తుంది ఈ సినిమాలో? ఈ సినిమాలో సెట్ సాంగ్స్ అలాంటివి ఏమీ లేవు. ఒక సిచ్యువేషన్ ఓన్లీ కొంచెం మాంటేజ్ సాంగ్స్లోనే వెళ్తుంది. ఒక చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి, డ్యాన్స్ మూమెంట్స్ కొంచెం స్టైలిష్గా చిన్న మూమెంట్స్ ఉంటాయి. అగ్గిపుల్లే కానీ హేజింగ్లీ సాంగ్లో, రిమైనింగ్ ఆల్ ఆఫ్ మాంటేజెస్. ఒక్క సెట్ సాంగ్ కూడా ఉండదు. ఆ ఫార్మాట్ కాదు ఈ సినిమా, ఆ ఫార్మాట్ కాదు. ఒక వెరీ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ. ఫ్యూచర్లో చూడొచ్చా ఏదైనా సినిమాలో ఒక మంచి డాన్స్ నెంబర్ చూడొచ్చా? తప్పకుండా. ఆల్రెడీ నేను ఇంతకుముందు చేసిన మంచి అప్రిషియేషన్ వచ్చింది. చమక్ చమక్ పోరి అని మీటర్లో చేశాను. ఆ సాంగ్కి పర్టికులర్లీ ఐ గాట్ వెరీ గుడ్ అప్రిషియేషన్. సెట్ సాంగ్స్ ఒక 2-3 చేశాను. పాటలు అయితే బాగున్నాయి, దానికి మంచి అప్రిషియేషన్ వచ్చింది. రాబోయే రోజుల్లో ఇంకా కొంచెం కేర్ తీసుకొని ఇంకా బెటర్గా. ఓకే, వాట్ ఈస్ ద రేటింగ్ ఇవ్వాలనుకుంటే కిరణ్కి ఎంత రేటింగ్ ఇస్తారు యాజ్ ఎ కో స్టార్? నేను oh my god. Out of 5? Out of 5, I was going to say out of 10. Acha, okay. Out of 5, I think 4.75. 4.7. 25% actually. Now I think I need to get to know him better. Okay. But I feel our chemistry and Kiran actually also, you know, AIM background, though, you know, he's not come. Koncham similarities on the film, you know, full success, to become a success, that kind of passion, that kind of interest. I really admire that about him so much.
he understands the value of how important a subject is, and I think Understands the value of opportunity. exactly, and I felt it, but when I saw him, I learned more from it, you know. So I think it's really nice working with him. I'm very happy everyone's really liking the chemistry. I think we've done a good job. సినిమాలో బ్యాక్గ్రౌండ్ లేదు కానీ సినిమానే అతనికి బ్యాక్గ్రౌండ్. Yeah, I guess. కొంచెం. సో ఒక మెకానిక్ ఇంజనీర్ లవ్ స్టోరీ చూడబోతున్నాం. అసలు మెకానిక్ స్టూడెంట్స్ని మర్చిపోయాం అన్న. ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ అసలు మొత్తం సాఫ్ట్వేర్ అయిపోయారు. ఈ మెకానిక్ స్టూడెంట్స్, ఆటోమొబైల్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్, వీళ్ళ పేర్లు గత 7-8 ఏళ్ళుగా వింటాం, మర్చిపోయాం. కొత్తగా ఉంది మాకు అసలు. ఒక మెకానికల్ స్టూడెంట్స్ ఎప్పుడు చాలా రఫ్గా ఉంటారు. రఫ్గా ఉంటారు. ఎనీ కాలేజ్లో మెకానికల్ స్టూడెంట్స్ అబ్బాయిలందరూ చాలా రఫ్గా ఉంటారు. వాళ్ళ ప్రాబ్లం అంతా ఏంటంటే వాళ్ళ క్లాస్లో అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు వేరే వాళ్ళ క్లాసులకి రావడం వల్ల, అంటే వేరే బ్రాంచెస్కి రావడం వల్ల గొడవలు అవుతుంటాయి. ఆ గొడవల్లో వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవుతారు. అందుకే మెకానికల్ స్టూడెంట్స్ ఎప్పుడు చాలా రఫ్గా ఉంటారు. అవునవును, మెకానికల్ స్టూడెంట్స్ అనేది చాలా రఫ్. వాళ్ళ ఈసీఈ కానీ, సిఎస్సి కానీ, ఐటీ కానీ, ఆ కాలేజ్లో కానీ, ఆ బ్రాంచ్లో అమ్మాయిలు ఎక్కువ ఉంటారు. అదే ఈసీఈ, సిఎస్సి, ఐటీ బ్రాంచ్లు ఏంటంటే వాళ్ళ అమ్మాయిలు కాపాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే మెకానికల్ వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు, అక్కడ ఉంటారు. మెకానికల్ ఎందుకో అక్కడ ఎక్కువ గర్ల్స్ డిడెంట్ చూస్ మెకానికల్ ఆటోమొబైల్. బట్ అబ్బాయిలు దే ఆర్ వెరీ రఫ్ అండ్ వెరీ గుడ్, వెరీ మాసీ ఫెలోస్. Interesting. ఫైనల్గా సిద్ధు ఇప్పుడు చెప్పండి మీ టాప్ 3 లవ్ స్టోరీస్. ఇంటర్వ్యూ అయిపోవచ్చు. కానీ అది మంచివే చెప్పాను. నాకు మళ్ళీ గుర్తు తెచ్చుకున్న ఖుషి, ఏమై చేసేవే, 96 అండ్ సమ్వేర్. మరి నా సినిమా చెప్పుకుంటే మరి వేరేలా వెళ్తుందేమో కానీ నాకు రాజావారి రాణి గారు కూడా ఇష్టం. రాజావారి రాణి గారు ఆల్ టైమ్ ఫేవరెట్. నా సినిమా నేను చెప్పుకోకూడదని. అయ్యో మేము చెప్తాంగా, ఎందుకంటే మాకు తొలి ప్రేమ తర్వాత మళ్ళీ అంత ప్యూరెస్ట్ అండ్ హానెస్ట్ లవ్ స్టోరీ మేము రాజావారి రాణి గారు. అంటే ప్రేమ చెప్పటానికే వాడికి ఎండ్ కార్డ్ పడిపోయింది ఇద్దరికి, బాలుక్ కానీ రాజా కీర్తి కానీ. సో వాళ్ళ లవ్ స్టోరీలో ఎంత హానెస్టీ ఉంటుందంటే, మాకు తొలి ప్రేమ ఎంత ఇష్టమో మాకు రాజావారి రాణి వారు కూడా అంత ఇష్టం. సూపర్. మీకు లవ్ స్టోరీలు అంటే మీ హోమ్ గ్రౌండ్ అనిపిస్తుంది. సో ఆ లవ్ స్టోరీస్ పక్కన దిల్రుబా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.